బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. వైల్డ్ కార్డ్ వెళ్తారా? నా అంత వైల్డ్ పర్సన్ లేడు కాబట్టి వైల్డ్ కార్డ్ పంపిస్తే మళ్ళీ వెళ్తా. ఏం మార్చుకుంటారు? కనకర్రాలు గురకరాలు కుప్పటి దొరుకుతాయి. డైమండ్స్ ఆర్ వెరీ రేర్ ప్రెషియస్, సో ఎక్కువ దొరకవు. సో ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్. అతనిలో తప్పు ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు అక్కడ చెప్పడం కుదరదు. ఇప్పుడు చెప్తాను, ఒక థర్డ్ పర్సన్ మనం అడ్రస్ చేస్తారు, అప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే తప్పు ఏంటి? మరి నాగార్జున గారు ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తి, ఒక హోస్ట్, బిగ్ బాస్ సీజన్ హోస్ట్, ఆయన ముందు కాలు వేసుకొని కూర్చోవడం అక్కడ లేదా రెస్పెక్ట్? పుష్ప సినిమా మీరు బ్యాన్ చేస్తారా? పుష్ప సినిమాకి నాకు సంబంధం లేదండి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలోనే అది పట్టించుకుంటారు ఇవన్నీ. బిగ్ బాస్ వెళ్ళక ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఫుల్ గుండున్నప్పుడు తీసేసారు, గాగుల్స్ పెట్టుకొని వచ్చే వాళ్ళు కాదు, అంత ఇది మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు గాగుల్స్ అవన్నీ ఎందుకు? కళ్ళు కలకలు ఏమైనా ఉన్నాయి? మీకు ఇన్ఫెక్షన్ అంటుతుందేమో అని, లేకపోతే మీలో ఉన్న తేజస్ చూడలేనని చెప్పి కాదు. ఎందుకు బ్రో? బాగుందా? ఇప్పుడు చెప్తావా? ఈ మధ్య కాలంలో గుండ్ అంకుల్ బాడీ షేమింగ్ కాదంట కదా. ఇక నేను బాడీ షేమింగ్ కాదంటే నేను చాలా మాట్లాడగలను. శివ, మీకు తెలుసో లేదో, ఇదే హరీష్ ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది చెప్తున్నా కదా, ఎవరన్నా గుండెలో పెట్టుకుంటా, గుండె మీదకి ఎక్కి డాన్స్ చేయించుకోను. మరి మీరు గుండు అనుకున్నారు? గుండె మీద కంటే ఇలాంటి విషయాల్లోనే పట్టించుకొని మిగతా విషయాల్లో నవ్వులు పాలయ్యారు. ఏ విషయం నవ్వులు పాలయ్యారు? ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చిందంటే నవ్వులు పాలవుతారు. నవ్వులు పాలవుతారు. నవ్వులు పాలవకపోతే మీకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వక ముందు మరి దమ్ముంటే మాట్లాడి సమాధానం కూడా వినే కెపాసిటీ ఉండాలి. శివ, ఇంటరప్ట్ చేస్తే మొదలు పెడితే మీకన్నా నేను బాగా ఇంటరప్ట్ చేయగలను. అర్థం కాలా? ఇఫ్ యూ మేక్ నాయిస్, ఇఫ్ యూ షౌట్, ఐ విల్ రోర్. అర్థం కాలా? మీరు ఓనర్స్కి ఉన్నప్పుడు టెండెంట్స్కి ఫుడ్ విషయంలో ఉన్నప్పుడు మీరు అవి తీసుకుని వెళ్ళడము, ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళడము, ఫుడ్ వద్దన్నా కూడా ఇలా చేయడం, ఏదైనా కాన్సిక్వెన్సెస్ నేను తీసుకుంటా అనడం, అంటే ఇలాంటివన్నీ ఏదైనా సింపతి కోసం ట్రై చేశారా? అయితే డొక్కా సీతమ్మ గారు సింపతి కోసం చేశారా? అన్నా క్యాంటీన్స్ ఏదైతే రన్ అవుతున్నాయో సింపతి కోసం చేసే సంబంధం కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్లో మిమ్మల్ని ఎందుకో హరీష్ గారు కెమెరాస్ కోసం నటిస్తున్నారు అని అనిపిస్తుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ పాస్ చేస్తాను. నేను ఆయనకి తనుజాతో ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందని అన్నాను? అనలా కదా. నేను రాబోయే కాదు, రాబోయే టైం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా అన్నారు, హౌస్లో ఇచ్చారు. ఎంత తేడా వచ్చా? బయటకు వచ్చాక ఒక ప్రెస్ మీట్ లో ఒక ఆమె గుండంకులు అనగానే ఆమె బండా అని అన్నారు, అది రెస్పెక్ట్ అండి? ఆఫ్ కోర్స్. మిమ్మల్ని లోపల హౌస్ లో అలా అన్నారు అని అడిగిన ఆమెని ఎవరు అనలేదు కదా. ఆమెకి మీరు బండా, సోడా బుడ్డి కలగలు ఆ టైప్. నేనల్లా, మీరు అన్నారు శివ. మరి ఎలా ఉంది ఇది? వినలేకపోతే మళ్ళీ షుగర్ అనుకుంటా. నాకు షుగర్ లేదు, ప్రెసిడెంట్ దేవుడి దేవ లేదు, పొగరు ఎక్కువ. అదే సారీ, జోక్, క్రాస్ కోసం వాటి. నాకు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మీ హైజీన్ గురించి మీతో మాట్లాడారు. లైక్ ఏంటి ఆ ఇష్యూ ఏంటి? ఆవిడ అరే దీనికి మించి జారరు అనుకున్నప్పుడల్లా నోరు జారుతున్నాయి. అవును, నోరు జారుతారు, దే జారుతుంటారు. అంటే ఇదే సంజయ్ గారు మీ పుష్టి కూడా అన్నారా? ఇదే అన్నారు. ఇది కూడా భూత ఒక దేవుడా. నాగార్జున గారు మిమ్మల్ని అన్నిసార్లు లత్కోరు అంటే మీ ఫీలింగ్ ఎందుకు? తప్పు చేస్తున్నారండి. నాగార్జున గారిని ఎందుకు ఏమనలేదు? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్. అతను మనతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ బిగ్ బాస్ తన జర్నీ ఈ 4 వారాలు ఎలా నడిచింది, ఎలా గడిచింది, ఎన్ని ఘట్టాలను దాటుకొని వచ్చారు, అసలు కంటెస్టెంట్లు అందరూ కరెక్ట్గా ఉన్నారా లేదా మాస్క్ ఆల్ తీసుకున్నారా, ఇలాంటివి మనకు తెలియని విషయాలు ఈయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ హరీష్, హరీష్ గారు, ఆర్ మాస్క్ మ్యాన్, ఆర్ హరీష్, ఆర్ నిజమైన మాస్క్ వేసుకున్న హరీష్ అని అన్న ఏమని పిలవాలి మిమ్మల్ని? మీరు ఎన్నన్నా అన్నిటికీ సరిగ్గా సమాధానం ఇచ్చేస్తా. ఎందుకంటే బీ ఫియర్లెస్ బీ స్ట్రాంగ్,
నేను ఏదైతే ఉందో ఆ. అదే హుడీస్ నేను కొనుక్కున్నా. ఆ. కానీ అంటే వేసుకోవడం వేరు, కొటేషన్లు మోటివేషన్లు అది అన్ని లోపల వేసుకోవడం ఉన్నది వేరు. బయటకు మీ అందరికి కనపడాలి కదా. యాక్షన్స్ రూపంలో కనపడితే అట్లీస్ట్ వర్డింగ్ రూపంలో కనబడుతుంది కదా. అంటే మనం చేసేది ఎవరికి కనపడాల్సిన అంటే అవసరం ఏం లేదు. కాదు, ఉంటేనే వచ్చేది. ఉందంటారు. ఉంది. చూసారు కదా, ఇంకా చూస్తారు ముందు ముందు. ఓకే, నేను ఇంట్రో చెప్తున్నప్పుడు ఒక ఒక సారీ మాట. పాపం హాయ్ చెప్పలేదు. ఏ, హాయ్, హాయ్. కమాన్, బ్రింగ్ ఇట్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్, కమాన్. నేను ఇంట్రడక్షన్ చెప్తున్నప్పుడు మనతో ఉన్న అతను హరీష్ అన్న, అతను అని అన్న, ఏమైనా ప్రాబ్లమా? అంటే అదే చెప్తున్నా కదా, మీరు అతనని పిలవండి, ఏదన్నా పిలవండి, ఓకేనా. తర్వాత నేను అనేవి కూడా తీసుకునే కెపాసిటీలో మీరు ఉండాలి. ఓకే, డన్. అదే చెప్పా కదా, మీరు ఒక మెట్టు దిగజారినప్పుడు Hmm. నేను జారుడు బల్లాగా ఇంకా కింద జారుతా. కానీ అదేంటంటే ఆ డెకోరం మెయింటైన్ చేయాలి. కాబట్టి నేను ఇప్పుడు లైఫ్లో నేర్చుకుంది ఏంటంటే పరిణితి అంటాం కదా. Hmm. ఓకే, అదేంటంటే ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మర్యాద ఇవ్వండి, మర్యాద పుచ్చుకోండి. అందుకని మీరు అని అందరూ సంభవిస్తున్నారు. నన్ను నువ్వనే ఏకవచనం సంభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకన్నా వయసు చాలా పెద్దోళ్ళు ఉండాలి, లేకపోతే నేనంటే చాలా అమితమైన ప్రేమ ఉండాలి, ఆ ర్యాపో రిలేషన్, ఫ్రెండ్షిప్ ఉండాలి. Okay. అవన్నీ లేనప్పుడు మీరు అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది రిలేషన్. ఓకే, నువ్వు అంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. యా, ఐ యాక్సెప్ట్. ఎందుకంటే నేను అలాంటి పర్సన్స్ని చూశాను. లైక్ అమ్మాయిలు కొంతమంది నువ్వు అంటే ఫీల్ అయ్యే అమ్మాయిలు ఉన్నారు, కానీ అబ్బాయిలకి నువ్వు అంటే ఫీల్ అయ్యే అబ్బాయిలు నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు కలవలేదు. ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అతనిలో తప్పు ఏంటో నాకు అర్థం కాల. వారు ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం మీరు- ఏమైపోయిందంటే ఇప్పుడు అక్కడ చెప్పడం కుదరదు. ఇప్పుడు చెప్తాను, ఒక థర్డ్ పర్సన్ మనం అడ్రస్ చేశారు. అప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదువుకుని పూర్తిగా తెలుగు రావట్లేదు, హిందీ రావట్లేదు, ఇంగ్లీష్ వచ్చి రావట్లేదు, ఏది వచ్చి రావట్లేదు, క్లారిటీ ఉండట్లా. వారు, ఆయన, అర్థం కాల, అతను అగైన్ మళ్ళీ ఏకవచనం. ఇప్పుడు ఏం చేస్తా, అంత సీరియస్ కాంటెక్స్ట్ కూడా ఇప్పుడు అబ్జర్వ్, నేను ఆ బౌండరీస్ మెయింటైన్ చేస్తున్నట్టు వెరీ కాన్షియస్ గా ఉంటాను కదా. అది మనం కూడా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. అది చెప్పట్లాగా డిగ్నిటీయా డర్టీయా అది మన కాల్. నేను డిగ్నిటీగా ఉందామని ట్రై చేస్తున్నా. ఇంకోటి మీరు సంబంధించి మాట్లాడుతున్నా, నేను ఉదాహరణ చెప్తా. ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి నిజమైన కారకులు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి. ఆయన మా తమ్ముడు కొలీగ్, నాకు తర్వాత నాకు రూమ్మేట్. 2007, 8, 9 ఐ థింక్ అప్రాక్సిమేట్లీ. అప్పటి నుంచి నాకు అంత చనువు, నాకు రూమ్మేట్ అయినా కూడా ఏ రోజు కూడా నువ్వు అనేది రాలేదు. జగన్ మీరు ఇవాళ రోజుకి కూడా అలానే నువ్వు అని మాట్లాడే ఫ్రెండ్స్ నాకు కొంతమంది ఉన్నారు ఏకవచనంతో. తప్పలేదు, చెప్పలే కదా, ఇప్పుడు రిలేషన్ ర్యాపో. ఇప్పుడు ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మీరని పిలుస్తా. ఆయన జగన్మోహన్ రెడ్డి అని ఎలా అయితే అన్నారు, అతను జగన్మోహన్ రెడ్డి, తప్పేంటి? అది ఏమైపోయిందంటే చెప్పలా, కొంతమందికి మీద అభిమానం, గౌరవం ఉన్నా కూడా మీరు దగ్గర ఉండిపోతే కొంతమంది నువ్వు వరకు వెళ్తుంది. అండ్ ఇంకొకటి నాకు ఇది చెప్పేటప్పుడు ఒక చిన్న క్లారిటీ ఇచ్చారు. మీరు అనండి పర్లేదు, కానీ నేను అనాల్సి వస్తుంది అని అన్నారు కదా. అంటే అది క్లారిటీ ముందే ఎందుకు ఇవ్వలేదు? అగ్ని పరీక్షలు ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చా కదా. ఏమని? అరే అసలు ఫస్ట్ నుంచి డే 1 నుంచి అందరికి క్లారిటీ ఉంది. ఏమని? అతను కూడా అనొద్దు. అరే అసలు ఫామ్ రాసినప్పుడు ఫామ్ లో కూడా ఉంది కదా. అంటే ఇప్పుడు అప్పుడు ఏం చేయాలంటే, నేను ఒక పెద్ద ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తెలుగు ఏదైతే ఉందో, పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష, మధ్య బాల శిక్ష అని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ అక్షరాలు మొత్తం మాల మొత్తం తయారు చేసి ఇవ్వాలి. అంత టైం లేదు కదా శివ చెప్పండి మీరు. సో కాబట్టి ఆ మర్యాదపూర్వకమైన మాటలు అది మీరు మాట్లాడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అది చెప్పట్లా డిగ్నిటీ అండ్ డర్టీ. అని ఇంకో విషయం చెప్పాలి, ఒక గొప్ప ఆయన, పెద్ద ఆయన, మన ఇండస్ట్రీకి 2 కళ్ళు ఒక కళ్ళు ఆయన. బ్రదర్ ఎలా ఉన్నారు మీరు? చూసారు కదా, అవునా కదా? ఆదర్శంగా తీసుకుని చాలా మంది ఉంటారు కదా. సో అలా కొంతమంది పెద్ద పెద్ద దిగ్గజాలను చూసినప్పుడు మనం కూడా ఏంటంటే ఒక డెకరం మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో లైఫ్ లో నేర్చుకునే లెసన్స్. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్, ప్రతి జీవి కూడా ఇంపార్టెంటే. చిన్న అని పెద్ద అని కాకుండా మీరు అని సంబోధించి మాట్లాడితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది రిలేషన్. బాగుంది బ్రో. మీరు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఇంత రెస్పెక్ట్ కోసం మాట్లాడుతున్నారు కదా. మరి నాగార్జున గారు ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తి, ఒక హోస్ట్, బిగ్ బాస్ సీజన్ హోస్ట్, ఆయన ముందు కాలు వేసుకొని కూర్చోవడం అది రెస్పెక్ట్ అంటే అక్కడ లేదా రెస్పెక్ట్? పుష్ప సినిమా మీరు బ్యాన్ చేస్తారా? పుష్ప సినిమాకి నాకు సంబంధం లేదండి. అదే చాలా మీకు అర్థమైపోయింది అన్నది. నేను మీ పాయింట్ అర్థమైంది కదా. నేను అన్న పాయింట్ ఏంటి, డైలాగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా. నాకు అర్థమైంది. నేను అన్న పాయింట్ మీది. అంటే శివ అది కూడా ఇప్పుడు నా నోరు నా ఇష్టం, నేను ఏదైనా అంటాను. శివ అక్కడ చూడాలి, మీరు సోఫా మీద కూర్చున్నప్పుడు, మీరు కూడా హౌస్ లో ఉండొచ్చారు కదా, సోఫా మీద కూర్చున్నప్పుడు ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఇనిషియల్ స్టార్టింగ్ స్టేజ్లో చాలా ప్లేస్ కన్స్ట్రెంట్ ఉంటుంది. ఒక ఎడ్జ్ లో కూర్చోవలసి వస్తుంది. మీ సుమన్ శెట్టి గారిని చూస్తే పాపం చాలా ఎడ్జ్ లో కూర్చొని ఉంటారు. 2, నాకు ఒక మెడికల్ కండిషన్ ఉంది. ఓకే, మీకు తెలుసో లేదో, నాకు సర్జరీ అయిన తర్వాత నుంచి నా కాలు కింద కన్నా కూడా పైన ఇన్క్లినేషన్ లో ఉండాలి. సో ఈ 2 రీజన్స్. 3, నేను ఇంకొకటి
కూర్చునే కంఫర్ట్ బేస్ చేసుకుని కూర్చుట. Hmm. డిస్రెస్పెక్ట్ అనేది Hmm. లోపల మనసులో ఏ మూలన కూడా ఉండదు నాకు. Hmm. అందరికన్నా ముందు సార్ రాగానే ఫస్ట్ లేచి నుంచునే వాళ్ళు వింటారు. కాబట్టి మీరు పాత ఫుటేజ్ ఎక్కడైనా సరే ఏ వీకెండ్ ఎపిసోడ్ ఓపెన్ చేసి చూడండి. Hmm. తక్కువ నా కాలు కండిషన్ బాగోపోయినా నొప్పి ఉన్న ఫస్ట్ లేచి ఆ గౌరవం, మర్యాద, ఆ అభిమానం, ప్రేమ అనేది నా మాటల్లో, నా చేతల్లో కనబడుతుంది. Hmm. అక్కడ వేరు వేరు రీజన్స్ వల్ల Hmm. మనం కూర్చున్నప్పుడు డ్రెస్ లేకపోతే కంఫర్ట్ వల్ల అలా కూర్చునే తప్ప Hmm. అసలు కాలేజ్ కూర్చుంటాం అనేది మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలోనే అది పట్టించుకుంటారు ఇవన్నీ. Hmm. అభివృద్ధి చెందిన దేశాల్లో కాలేజ్ కూర్చున్నావా, అలా కూర్చున్నా, ఇలా కూర్చున్నా ఇవి పట్టించుకోరు. వెరీ సివిలైజ్డ్ అండ్ వెరీ డెవలప్డ్ కంట్రీస్. Hmm. సింపుల్ లాజిక్. మీరే డెవలప్ అవ్వలేదు ఇంకా వాళ్ళ గురించి మళ్ళీ డెవలప్ మీరు అయ్యాను ఎగ్జాంపుల్ డెవలప్ చెప్పండి. అయ్యాను కాబట్టి అతను అంటేనే మీరు తప్పు అంటున్నారు, అక్కడేమో అతనేంటి ఏదైనా అదే అనొచ్చు. కాలు మీద కాలేజ్ కూర్చుంటాం చాలా బాగుంటది. ఆహా, అంటే అక్కడ ఇంగ్లీష్ లో కొన్ని మామూలు డైరెక్ట్ గా ఎఫ్ వర్డ్స్ వాడతారు. Hmm. అలాంటి వర్డ్స్ అంత డెవలప్ See, అయింది. ప్రతి- మీరు అతనంటేనే ప్రతి పట్టించుకో. ప్రాంతంలోంచి ఉన్న బ్యూటీ తీసుకోవాలి, ఆ, అవునా కాదా? ఆ. మంచిగా తీసుకోవాలి. ఆ. సో మంచిగా తీసుకున్నా కాబట్టి ఎఫ్ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేయట్లా. ఆ. ఫారెన్ నుంచి ఎఫ్ తీసుకోవట్లా. ఉమ్, ఓకేనా? సివిలైజేషన్ ఎలా ఉంటుంది అక్కడ, సివిలైజ్డ్ ఎలా అంటే ఉంటుంది అక్కడ అనేది అన్నోన్ అది పర్సన్స్ కూడా హాయ్ చెప్పుకుంటారు, మంచిగా మాట్లాడుకుంటారు, జస్ట్ ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటారు. మీకు ఒక విషయం చెప్పనా ఆ. సార్, మీరు అడిగారు కదా ఉమ్. ఇందాక మీ కెమెరామ్యాన్ వచ్చి కెమెరా హెల్ప్ చేస్తున్నా, ఎవరున్నా సరే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నేను ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటానో ప్రతి ఒక్కరిని ఎలా పలకరిస్తానో నాకు తెలుసు. ఉమ్. సింపుల్. ఓకే, బ్రో, నాకు దాని నుంచి అడగాలని ఉంది. అడగండి. అదే నేను మీ ప్రెస్ మీట్ చూసినప్పటి నుంచి నేను అడగాలనుకుంటున్నాను. అరే మీరు ఇప్పటి నుంచి అడగలేకపోతున్నారండి శివ, ఎందుకు వణుకుతున్నారా తొణుకుతున్నారా అని అనుకుంటున్నా, అడగాలి మీరు. కమాన్ బ్రో, ఇప్పుడే స్టార్ట్ చేసాం, అప్పుడే వణుకుడు దాకా అరే నాకు వెళ్ళిపోయారా? ఫస్ట్ బాల్ నుంచి యార్కర్లు బౌన్సర్లు ఇష్టపడతాను శివ, నేను సిక్స్ కొడతాను రెడీగా ఉంటాను నేను. అది ఇప్పుడు నేను ఫస్ట్ డిఫెన్స్ ఆడతాను అలా అనుకుంటారేమో. కొడితే అవుట్ అయిపోతారు బ్రో. పిచ్ హిట్టర్ నేను. Yeah, yeah. పిచ్చి ఉంటుంది హిట్టింగ్. Yeah. మీరు ఈ ఇంటర్వ్యూస్ అంటే లైక్ బిగ్ బాస్ వెళ్ళక ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు మీరు మిమ్మల్ని ఇది హుడీ ఇది తీసేశారు, అంటే ఫుల్ గుండు ఉన్నప్పుడు తీసేశారు, గాగుల్స్ పెట్టుకొని వచ్చేవాళ్ళు కాదు, అంత ఇది మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు గాగుల్స్ ఏమైనా ఎందుకు, కళ్ళు కలకలు ఏమైనా ఉన్నాయా? మీకు ఇన్ఫెక్షన్ అంటుతుందేమో అని, లేకపోతే మీలో నా తేజస్ చూడలేనని చెప్పి కాదు, ఎందుకు బ్రో? బాగుందా బాగుందా? ఇప్పుడు చెప్తా, వాస్తవం చెప్తా. నేను వచ్చినప్పటి నుంచి యాక్చువల్గా నాకు కొన్ని ఫిజికల్ కండిషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం లేక మీడియాకి గౌరవించి రెస్పెక్ట్ ఇచ్చి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఇస్తాను, నిద్ర లేకపోయినా కళ్ళు బాగాలేదని చెప్పి పెట్టుకున్నాను. ఫస్ట్ రీజన్ స్టైల్ ఫ్యాక్టర్ తో లాగా కొట్టుకొచ్చేస్తున్నాను. రెండు గాగుల్స్ అడిగారు కాబట్టి గాగుల్స్ నేను అడిగిన పాయింట్ కాదు కానీ కింద వచ్చిన కామెంట్స్. అరే నేను కామెంట్స్ అడిగే చెప్పే ప్రతి బ్రదర్ కి నేను చెప్పేస్తాను. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ మీరు అడిగింది ఏంటి? నాకు స్పెట్స్ చెప్పా కదా, ఎందుకు ఇది ఎందుకు ఇది నేను చెప్తున్నా. ఇది ఒక మేనరిజం లాగా మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే క్యారీ చేస్తూ ఉన్నారు కొన్ని రోజుల నుంచి. ప్లస్ ఈ మధ్య కాలంలో గుండ్ అంకుల్ బాడీ షేమింగ్ కాదంట కదా. ఇక నేను బాడీ షేమింగ్ కాదంటే నేను చాలా మాట్లాడగలను శివ, మీకు తెలుసో లేదో. ఇదే హరిత హరీష్ కాకుండా, హృదయ మానవ్ కాకుండా ఒక 10-20 సంవత్సరాల కింద అయితే ఎదుటి బాడీ షేమింగ్ చేసే లోపల నేను మొత్తం సోల్ షేమింగ్ చేసేవాడిని. సోల్ అని తెలుసు కదా, అంతరాత్మ కూడా షేమ్ చేసేవాడు, పప్పి షేమ్ అయిపోయేవాళ్ళు. కానీ దానివల్ల మనిషి ఒక మనిషి ఎలా ఎఫెక్ట్ అవుతాడు, పర్సనాలిటీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, డెవలప్మెంట్ అవ్వకుండా మనిషి లైఫ్ ఎలా స్పాయిల్ అవుతారు నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి, ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అని తెలుసుకున్నాను కాబట్టి, ఆ పరిణితి వచ్చింది కాబట్టి ఎవరు అనట్లేదు. అది నాకు ఒక సెకండ్ పట్టదు శివ. హెయిర్ తీయడానికి 2 సెకండ్లు కదా, ఎదుటి పప్పి షేమ్ చేయడానికి 1 సెకండ్ పడుతుంది కదా, చేయట్లేదు. అందుకే మర్యాద ఇస్తున్నాను నేను. అందుకే మీరు అని కూడా సంబోధించడం కొన్ని సంవత్సరాల నుంచి మొదలు పెట్టాను నేను. ఇప్పుడు మీరు ఈ హుడీ వేసుకోవడానికి రీజన్ మిమ్మల్ని అలా పిలుస్తున్నారు అని ఆబ్వియస్ గా అదొక రీజన్, అదొక వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి స్టైల్ ఫ్యాక్టర్, ఒక మ్యానరిజం మెయింటైన్ చేస్తున్నా. మీరు నమ్ముతారు, ఇందాక మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఛానల్లో ఆటోలో నేను వస్తున్నా, ఒక పక్క నుంచి ఒక అతను వెళ్తూ కూడా మాస్క్ మ్యాన్ కదా, వావ్ వాళ్ళు గుర్తుపెట్టారు, థ్యాంక్ యూ అన్న. సో ఒక బాడీలో లుక్ వచ్చేసింది కాబట్టి అదొక రీజన్ కూడా కారణం. అది మీ బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నేనే. కెమెరా. మరి బిగ్ బాస్ హౌస్ లో నా వాటర్ బాటిల్ హెచ్హెచ్ అని రాసి ఉంటుంది. ఓకే, మీకు 3 చెప్పానా? వావ్ సూపర్. ఓకే, మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అని అర్థమవుతుంది మీరు చెప్పిన ఆన్సర్ లో. మరి మీకు ఎందుకు బ్రో బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ అందరు మీకు స్టాండ్ తీసుకోవాలి? ప్రియా దగ్గర అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అదే చూసారు శివ, ఇలాంటి దోగ్లాపన ఉంటాం సొసైటీలో ఉంటేనే ప్రాబ్లం. స్టాండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కోసం తీసుకుంటారా? ఉన్నావా శివ, ఒక మాట అడుగుతున్నా, మీరు నార్మల్ గా మాట్లాడతారు, మీతో మంచిగా మాట్లాడతారు కొంతమంది. శివ నేను మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్, నేను మీ బెస్ట్ ఫ్రెండ్ కాదు, నేను బయట వెళ్తున్నా, నన్ను ఎవడో వచ్చి పొడిచి వెళ్ళిపోయాడు, మీరు వచ్చి సపోర్ట్ తీసుకుని స్టాండ్ తీసుకుంటే బెస్ట్ ఫ్రెండ్ అయితేనే కాపాడతారా?
లేదు అలాగే లేదు, మిమ్మల్ని నేను కాపాడతాను, అది హ్యుమానిటీ. దాన్ని ఏమంటారు? స్టాండ్. స్టాండ్ అంటారు, దాన్ని అంటారు. దాన్ని స్టాండ్ రైట్ అంటారు, టైంలో స్టాండ్. హ్యుమానిటీ అంటారు. హ్యుమానిటీ ఎలా హెల్ప్ అవుతుంది? చేసి కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది సరే ఓకే, నా వెళ్ళిపోతారు. విషయంలో పుట్టడం కాదు, ఎవరో ఒకరు తప్పు చేశాడు, అవును. స్టాండ్ తీసుకుంటారా తీసుకోరా? ఆ, తప్పు ఉంటే తప్పు అని అది చెప్తా. పర్సనాలిటీ, మనిషి యొక్క పర్సనాలిటీ అక్కడే బయటపడుతుంది. ఉమ్. నేనేం తెలుసా, అదే అంటున్నా, మీ పర్సనాలిటీ నేను అదే చెప్తున్నా. అదే అంటున్నా, మీరు అదే అందరితో శివ, మంచిగా ఉంటున్నారు, వాళ్ళనే నామినేట్ ఇదిగో మన చేస్తున్నారు. చెల్లి అయితే, మన చెల్లి అయితేనే పక్కన ఆ. ఎవరైనా కామెంట్ చేస్తే రెస్పాండ్ అవుతాను, ఆ. మన చెల్లి కాకపోతే రెస్పాండ్ అవ్వను అని అంటాం సార్. ఆ. అది వాళ్ళ పర్సనాలిటీ బయటపడతాను. నా విషయం ఏంటి తెలుసా, ఆ. నా చెల్లి అయినా అవ్వకపోయినా, ఆ. నా ఫ్రెండ్ అయినా అవ్వకపోయినా, ఆ. నా శత్రువు అయినా సరే, ఉమ్. నేను స్టాండ్ తీసుకోవాల్సినప్పుడు స్టాండ్ తీసుకుంటా. దట్స్ మై క్యారెక్టర్ అండ్ మై పర్సనాలిటీ. అంటే మీలాగా అందరూ ఉండలేరు కదా. అందుకే కదా నేను డిఫరెంట్ అంటున్నాను. ఆ. మరి మీలా ఉండమంటారు కొంతమందిని. ఎవరు? మీరే. ఒకటి చెప్తున్నా, ఉమ్. రైట్ రాంగ్ పక్షం నిలబడాలి. ఉమ్. నేను రైట్ ఏదైతే దాని పక్కన నేను నిలబడమని మీరు అడుగుతున్నాను. నిల్చుంటారు, ఉమ్. వాళ్ళు అలా నిల్చోరు. అందుకే అర్థమైపోయింది. కానీ మీరు వాళ్ళు తప్పు అని నామినేట్ ఇప్పుడు అందుకే చేస్తారు కదా చెప్తున్నాను వాళ్ళని. కదా, ఎన్నో సంవత్సరాలు వాళ్ళ సెలబ్రిటీస్ అయ్యి, వాళ్ళకి ఎంతో స్టార్డమ్ ఉండి, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పిఆర్ల వల్ల ఉమ్. వచ్చే ఓట్లు, ఉమ్. అర్థమైందా, వాళ్ళ లుక్స్ వల్ల. ఉమ్. నాకు ఏం పిఆర్ లేదు, ఎటువంటి కొలాబరేషన్ లేదు, ఎవరిని నోటు తెరిచి ఓట్ ఏమని కూడా అడగలేదు. ఉమ్. అగ్ని పరీక్షలో ఫార్మాట్ లో ఒక్కసారి అది తప్పదు అనుకున్నప్పుడు అడిగాను తప్ప ఉమ్. ఎవరిని అడగల. మా ఫాదర్ కూడా ఓటేయద్దని చెప్పాను. ఉమ్. దట్ ఈస్ మై క్యారెక్టర్. ఓకే. బట్ అయినా ఎందుకు ఓటేస్తున్నా తెలుసా, ఉమ్. ఇదే క్యారెక్టర్ కాబట్టి నేను స్టాండ్ తీసుకునే విధానం, ఉమ్. నేను పాయింట్స్ పెట్టే విధానం, నేను స్ట్రైట్ ఫార్వర్డ్, జెన్యూన్, ప్యూర్ హార్ట్, Yeah. పియుఆర్ఈ, ఉమ్. పూర్ హార్ట్ కాదు. ఉమ్. అర్థం కాదా? ఉమ్. సో దిస్ ఇస్ మీ. నేను చెప్తున్నా కదా, కనకర్రాలు గురకరాలు కుప్పటి దొరుకుతాయి, ఉమ్. డైమండ్స్ ఆర్ వెరీ రేర్, ప్రెషియస్. ఉమ్. సో ఎక్కువ దొరకవు. సో ఉమ్. ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకే. అంతే సింపుల్. మీరు అదే ఏదైతే ఈ పాయింట్ అన్నారో, నేను ఓటు వెయ్యండి అని అడగనని ఏదైతే అన్నారో, లైక్ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారా ఓటు అడగకండి జనాలని? ఇంట్లో వాళ్ళంటే అంటే మీ ఆ ఇంట్లో వాళ్ళు, క్వశ్చన్ చాలా కరెక్ట్ గా ఉంటే ఎవరని మీ స్పెసిఫిక్. వైఫ్ గారు కానీ, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేసే వాళ్ళకి కానీ, ఓటు వేయండి అని ఎవరిని జనాలను అడగకండి అని చెప్పారు. నేను ఇంట్లోంచి వెళ్ళే వరకు ఉమ్. నేను ఎవరిని ఓటేమని అడగల, ఉమ్. ఓటేమని అడగద్దని కూడా చెప్పా. చెప్పారా? ఇంట్లోంచి వెళ్ళే వరకు. మరి హౌస్ తర్వాత బయట, అది చెప్తున్నా కదే, ఉమ్. నేను ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయట ఏం జరిగినా నాకు తెలియదు. మరి అది మరి ఓట్ ఫర్ మీ అని పెట్టారు మీ ఇన్స్టా? ఎవరు ఏ డేట్ లో పెట్టే ఉంది ఒకసారి చెక్ చేయండి. ప్రతిసారి ఉన్నాయి. అదే శివ, ఉమ్. నేను మెయిన్ హౌస్ లోకి వెళ్ళక ముందు ఉమ్. నా ఆధ్వర్యంలో ఉన్నంత సేపు వరకు నేను ఎవరిని ఓటు అడగలేదు. ఉమ్. ఈ విషయం వచ్చింది కదా, ఒక విషయం చెప్తా శివ, మోస్ట్ పర్సనల్ విషయం, చాలా మంది తెలియదు. ఉమ్. లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయమని అన్నారు, ఉమ్. మాకు డేట్ ఇచ్చారు ఉమ్. ఫస్ట్ న. ఉమ్. ఆ టైంకి నేను వెళ్ళలేకపోయా. ఉమ్. మనకి నిమజ్జనం హడావుడి కూడా నడుస్తున్నాయి కదా ఆ టైంలో, ఉమ్. వినాయక చవితి. ఉమ్. ఉమ్. వెళ్తున్నా కారులో నేను, ఉమ్. ఆ టైంలో వర్షాల టైం కూడా. ఉమ్. వెళ్తున్న టైంలో నాకు మా చుట్టాలైన ఒక ఆయన కాల్ చేశారు. ఉమ్. కాల్ చేసి, నాన్న హృదయ మానవ్ హరిత హరీష్ కాకుండా కొంచెం ఇంటి పేరు వాడచ్చు కదా. ఉమ్. ఓకే, చుట్టాలు అవుతారు. నేను చిన్నప్పటి నుంచి నాకు అసలు ఇంటి పేరు ఉమ్. ఏం లేదు, నా క్యారెక్టర్కి నా ఒంటి పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు అంతే. తర్వాత నా లైఫ్ పార్ట్ వచ్చినాక హరిత హరీష్ గారు. అవునా, నేను మనిషిని, ఇండియన్ని రెండే నమ్ముతా బలంగా, ఇంకేం నమ్మను నేను ఉమ్. స్ట్రాంగ్గా. ఉమ్. అలాంటిది ఈయన సలహా ఇస్తున్నప్పుడు ఉమ్. ఆయన సాఫ్ట్గా స్మార్ట్గా ఉమ్. తర్వాత మాట్లాడదాము నేను వెళ్తున్నానని చెప్పాను. ఉమ్. తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు మా ఫాదర్ కాల్ చేస్తే, మా ఫాదర్ నాకు ఇదే ఉచిత సలహా ఇస్తున్నప్పుడు, మా ఫాదర్ రిటర్న్ వచ్చేప్పుడు కార్లో ఏమన్నది సార్, 43 సంవత్సరాల నా లైఫ్, ఊహ వచ్చినప్పుడు నుంచి ఎలా బతుకుతున్నా, నువ్వు నన్ను నాకుగా చూసి ఓటే ఎవరన్నా వేస్తానంటే వేయమను, నీకు కొడుకుగా అభిమానం ఉండి నేను ఎవరో తెలిస్తే నీకు ఓటేస్తే ఓటు వేయి, ఉమ్. లేదని నువ్వు కూడా ఓటేయద్దు డాడీ, ఉమ్. దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దు, ఫోన్ పెట్టేసా. ఇది మా ఫాదర్ జూన్లో ట్రీట్మెంట్ చేయించుకున్న మా ఫాదర్ని ఉమ్. 2 నెలలు తిరిగేలోపు ఇలా మాట్లాడారు. దట్ ఈస్ మీ. ఓకే. మరి అంత నిబద్ధతో ఉంటా. మరి ఓటు వేయమని అడిగిన తర్వాత కూడా మీకు ఓటు వేయకపోవడం కారణం ఏంటి? నేను నచ్చలేదేమో, అర్థం కాలేదేమో జనానికి. మరి ఆ రోజు రెండిట్లో అగ్ని ఏదో పరీక్షలో నచ్చినప్పుడు ఈ రోజు ఎందుకు నచ్చలేదు? ఏది అగ్ని పరీక్షలో మీరు నచ్చే కదా ఓటేసి పంపించారు, ఈ రోజు ఎందుకు నచ్చలేదు? అదే అంటే మెగాస్టార్ అగ్ని పరీక్షలోనే మీరు మాస్క్ చిరంజీవి అంటే వేసుకుని ఇష్టపడ్డా. నేను అదే చెప్తున్నా బ్రదర్, మెగాస్టార్ చిరంజీవి అన్ని మూవీస్ అన్ని అంతే కలెక్షన్స్ రావు కదా. ఉమ్. అవునా, ఉమ్. కొన్నిసార్లు కొన్ని నచ్చితే కొన్ని నచ్చకపోవచ్చు. ఉమ్. సో ఈసారి అంటే మీ హౌస్ లో ఉన్నప్పుడు కొన్ని నచ్చకపోవచ్చు, అదే చెప్పలా, ఆ. రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు సినిమా అనేది నిజ జీవితానికి ఆహా. అద్దం పట్టేలాంటిది సినిమా. ఇప్పుడు సినిమా యాక్టింగ్ ఓకే. చేస్తారు, యాక్టర్స్ ఉంటారు. ఉమ్. అంటే మీరు అగ్ని పరీక్షలు చేసింది యాక్టింగ్, అగ్ని పరీక్షలు ఏముంది, ఇక్కడే ఉంది. బిగ్ బాస్ లో అగ్ని పరీక్షలు అదే అగ్ని పరీక్ష ఎలా ఉంటది, మన 16 hours 14 hours ఉంటాం మనం, ఇంటికి వెళ్ళిపోతాం, వస్తాం, మరుసటి రోజు. అగ్ని పరీక్ష కంటిన్యూస్ గా టాస్క్ నడుస్తాయి. ఇక్కడ టాస్క్ తో పాటు మనకు ఒక పర్సనాలిటీ కూడా కనపడుతుంది. 24/7 ఉంటాం మన ఇంట్లో. అవునా, సో మన ఇష్టం ఉన్నా లేకపోయినా మనం
తప్పదు మన ఫ్యామిలీతో మాట్లాడడం, అవునా కదా? అంటే మీ రిఫ్రెష్ అవటానికి ఉండదు. అవును. సో కంటిన్యూస్ గా ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో మాట్లాడాలి, బాండింగ్ ఫార్మ్ చేసుకోవాలి, ఏదో ఒకటి జరుగుతుంటే అట్ ద సేమ్ టైం టాస్క్ నడుస్తుంటాయి. అంటే మీ పర్సనాలిటీ జనాలకు నచ్చలేదు అంటారు. మీకు అదే చెప్తున్నా, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఓకేనా? ఇంటర్ప్రిట్ చేసిన ఆ మాటలు నా నోట్లోంచి రాని మాటలు మీ నోట్తో చెప్తున్నారంటే అంటే మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు, బట్ నేను చెప్తున్నాను కదా. సో ఇక్కడ ఏమైందంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వీక్ లోనే వీకెండ్ లో చాలా రాంగ్ నెరేటివ్ సెట్ అయ్యింది. నేను అనని పదాలు నేను అన్నానని, ఓకే నన్ను అన్న పదాలు అసలు మాటలే కాదని, తర్వాత ఒక యాక్షన్ కి రియాక్షన్ కూడా వక్రీకరించి నేను అది కాందని హీనంగా చూస్తారని 4 రకాల ముద్దలు పడినాయి. అగ్ని పరీక్షలో ఎవరు ఎఫెక్ట్ అయినంత ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్ ఎవరన్నా ఉంటే నేనే. కాయలు ఉన్న చెట్టుకి రాళ్ళు దెబ్బలు అంటారు కదా, వైఫ్ బీటర్ అని పోటీ అయింది. అప్పుడు లాస్ట్ టైం మీకు అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చా. నేను వైఫ్ బీటర్ అయితే మా వైఫ్ వచ్చే మాట్లాడారు కదా నేను ప్రెస్ దాంట్లో. ఫస్ట్ పాయింట్ దాన్ని నేను బాస్టర్డ్ అనిపించుకున్నా. ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడే ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో బాస్టర్డ్ అంటే మా మదర్ ఏం చేశారు, ఎవరి గురించి మాట్లాడుకోవాలి మనం, ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సింది. నేను ఎవరికి ఇంటర్వ్యూ అన్నానంటే మీడియా మిత్రులు కొంతమంది, లేదు సార్ మీరు ఎక్కువ ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్స్ మీరు, మీ వాయిస్ వినిపించాలి, మీ ఛానల్లో కూడా మాట్లాడలేదు మీరు, ఎక్కడ మీకు ఆ ధైర్యం ఏంటి అన్నప్పుడు ఓకే, ఎందుకంటే నాకు పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కానీ అప్పుడే మాట్లాడాను, మీకు కూడా అప్పుడే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, అవునా కాదు? ఆ ఇంటర్వ్యూలో ఎక్కడన్నా మీరు నాకు ఓటేమని అడగడం చూసారా? మీరు కావాలి తీసుకుని చూడండి. నేను డిజర్వింగ్ అనుకుంటే రైట్ అనుకుంటే ఓటేమని చెప్తా తప్ప నేను ఎవరిని అడగను అని చెప్పాను కదా, అదే మాట కట్టుబడి ఉన్నాను కదా, అది అయిపోయింది. దాని తర్వాత ఈసారి 4 ముద్దలు పడ్డాయి. బ్రదర్ మన చట్టాలు చెప్తా ఏంటి తెలుసా, 100 మంది దోషులు తప్పించుకున్న పర్లా ఒక నిర్దోషి శిక్ష పడకూడదని, కానీ ఈసారి నిర్దోషికి 4 శిక్షలు ఒకే రోజు పడ్డాయి. అయినా స్టిల్ శిక్ష ఏంటి, ఏది రెడ్ ఫ్లవర్ అని నేను ఎవరిని అనలేదు. ఒకళ్ళు మాట్లాడుకో మీ తర్వాత మీకు తెలుసో లేదో ఒకసారి ఇది కూడా రెడ్ ఫ్లవర్ ఏ సిచువేషన్ లో అన్నారు ఒకసారి చెప్పండి. అదే చెప్తాను కదా, మీకు కన్స్ట్రక్ట్ గా 2 విషయాలు క్లబ్ ఒకదానికి ముడిపడి ఉంటాయి. నేను చూసాను, మీరు ఏం చూసారో ఇంకా క్లియర్ గా లేదు. ప్రియా ఇలా ఇస్తుంది రెడ్ ఫ్లవర్ ఇస్తానని ఈ మూక అంటది, అప్పుడు మీరు ఏమన్నారు? నార్మల్గా ఏమన్నారు? రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు, ఇస్తానంటున్నారు అది అన్నాను తప్ప నేను ఇమాన్యుయల్ రెడ్ ఫ్లవర్ అనలా. రెడ్ ఫ్లవర్ ఆయన కరెక్టే ఇది అని అన్నారు. సరే ఓ పని చేద్దామా శివ, ఓ పని చేద్దామా, నేను అది విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇస్తాను. నేను కరెక్ట్ అయితే జస్ట్ నా 10,000 రూపాయలు ఇవ్వండి, మీరు కరెక్ట్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తా. నా దగ్గర 10,000 బ్రదర్, నేను 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నా, మీరు 10,000 ఇమ్మంటున్నా. నా దగ్గర లేవు. బ్రదర్ బెట్ కాస్తే దమ్ముంటే గట్స్ ఉంటే వెన్నుపోస్తుంటే దమ్ముంటే తినేది ఉప్పు కారం అయితే ఈ ఛాలెంజ్ రెడీ అవ్వాలి. ఆర్ యూ రెడీ ఫర్ దాట్? ఎందుకంటే అక్కడ జరిగినప్పుడు అది నాకు, నేను ఎవరిని కూడా అన్న మనిషిని, మీకు అర్థమైంది పర్సనాలిటీ, నా నోటముట ఈ మాట వచ్చిందా అని చెప్పి నేను సర్ప్రైజ్ అయ్యి ఐ క్విట్ అన్నా. అప్పుడు మొత్తం కాంటెక్స్ట్ తెలియదు, కానీ బయటకు వచ్చిన తర్వాత బ్రదర్ బయటకు వచ్చిన తర్వాత ఆ ఫుటేజ్ ని నేను సేకరించి నాకు సంబంధించిన వాళ్ళు స్లో మోషన్ లో వినిపించారు, క్లియర్ గా నాకు అర్థమైంది కదా. చెప్పండి. యాక్చువల్లీ మీరు బట్ట కాల్చి మొహం మీద వేసేసి వెళ్ళిపోతా అంటే మీరు స్టాండ్ ఉండాలి శివ. బ్రో నేను అదే స్టాండ్ లో ఇంకా మీరు ఇదే అన్నారు ఇందాక స్టార్టింగ్, నేను అతను ఇది అన్నప్పుడు మన వాళ్ళు శివ ఇంకా 40 రోజులు ఫేస్ చేయలేదు అనుకో. బ్రో వినండి, అర్థం కాదు, ముందు దాని గురించి మాట్లాడుకోవాలి కదా. అదే ఛాలెంజ్ మీకు ఓకేనా? గురించి మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు దీని గురించి మీరు విన్నారు, ప్రియా ఇలా జరిగిందని అన్నారు కదా, దానికి ఓకేనా? ఒక్క నిమిషం, అది కంప్లీట్ అయిపోతే ఒక్క నిమిషం ఉండదు, నేను ఛాలెంజ్ రెడీ, ఎందుకంటే నా దగ్గర 10,000 లేవు కాబట్టి. ఓకే క్లారిటీ. అదేం బ్రదర్ అంత శాలరీ తీసుకుంటున్నారు, ఒక బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఈ దాంట్లో ఉన్నారు, యూనో యాంకర్ శివ అంటే మంచి రెప్యుటేషన్ ఉంది, 10,000 రూపాయలు ఎంత మీకు జుజీబీ, మీ చెప్పులు కొనుక్కున్నంత అవ్వదు, మీ డ్రెస్ అంత అవ్వదు, స్మార్ట్ వాచ్ చేసుకున్నారు శివ. చిన్న పాయింట్ ఏం శివ, శివ వెనకడిగేటమ్మా, అరే మాట తప్పరు మడం తిప్పరు అనుకున్నా శివ భయపడ్డారు ఏంటి పాపం. సరే ఓకే, ఇది కాదు, ఇది రూల్ అవుట్ అయిపోయిందా? ఇది రూల్ అవుట్ అయిపోయిందా? నెక్స్ట్ పాయింట్ వెళ్దామా? నేను ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు రెడ్ రోజ్, రెడ్ రోజ్ కాదు రెడ్ ఫ్లవర్. మీరు ఇందాక ఒక మాట అంటున్నప్పుడు స్టార్టింగ్ మీరు ఒకటి అన్నారు, మన వాళ్ళు తెలుగు చదువుకోక ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఏది పడితే అది మాట్లాడుతున్నారు, అతను అంటే అది సింగులరా ఏదో వర్డ్ అని మీరు అన్నారు కదా, ఏకవచనం అని అన్నారు కదా. మరి రెడ్ ఫ్లవర్ అని ఇంగ్లీష్ లో ఎందుకు అన్నారు బ్రో? గులాబీ ఫ్లవర్ అని చెప్పి రోజు పువ్వు అనొచ్చు కదా, ఎందుకు రెడ్ ఫ్లవర్ అన్నారు? వేరే వాళ్ళు చదువుకున్నారు, అదే చెప్తున్నా, వేరే వాళ్ళు మాట్లాడిన ప్రస్తావన సంభాషణ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా నేను క్యారీ ఫార్వర్డ్ చేసి ఒక కొరియర్ బాయ్ లాగా డెలివరీ చేసి. రెడ్ ఫ్లవర్ అందా? అక్కడ ఎవరు మాట్లాడారో తెలియదు, నేను అదే చెప్తున్నా కదా, అంత ఫుటేజ్ దొరకలా, అక్కడ మాట్లాడుకున్నారు, అక్కడ ఏం జరిగిందో విషయం మొత్తం చెప్తాను మీకు, తెలియదు కదా. ఇప్పుడు కాయిన్ రెండో సైడ్ మొత్తం వినండి. మధ్యాహ్నం ఒక స్కిట్ రన్ అవుతుంది, మేము ఆ ప్లాన్ చేసుకోవాలి సరదాగా, వీళ్ళందరూ స్కిట్ అన్న లైఫ్ లో ఎప్పుడు స్కిట్స్ నేను రోజు యాక్ట్ చేయలేదు. ఏది శ్రీజ నా కూతురు, నేను తండ్రి,
మన ఎవరైతే మనీష్ ఉన్నారో మనీష్ ఐ మీన్ మ్యారేజ్ బ్రోకర్, ఉమ్, పెళ్లి కొడుకు ఫ్రెండ్ అని చెప్పి పవన్, తర్వాత ప్రియానేమో పెళ్లి కొడుకు తల్లి, ఇలా ఉమ్, ఫారెన్ నుంచి వచ్చినట్టు అనుకుని ఒక చక్కగా ఒక స్కిట్ ప్లే అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసుకుని ఏదో జరుగుతుంది. ఉమ్, ఇక శ్రీజ గొంతు ఎలా ఉంటుందో తెలుసు కదా, ఉమ్, ఆ టోన్. ఇక దాంట్లో నేను మాటగారిని కాబట్టి ఇంప్రూవైజ్ చేసుకుని ఒక స్కిట్ లాగా చేస్తాను. ఉమ్, అప్పుడు మేము ఓనర్స్గా ఉన్నాం. ఉమ్, టెనెంట్స్గా బయట ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్నగా అయినా కొంటి చేష్టలు చేస్తూ రీతు లోపలికి తొంగి లోపలికి చేయటం. ఉమ్, ఈ లోపల ఇమాన్యుల్ తర్వాత కొంతమంది ఆ కెమెరా పక్కన ఉన్న గ్లాస్ నుంచి చూసి మాట్లాడటం ఇవన్నీ జరుగుతుంది. చాలా హడావుడి ఓకే, కంగారు ఉంది. ఓకే. ఆ టైంలో ఇమాన్యుల్ ఏం మాట్లాడారో నాకు రిజిస్టర్ అవ్వలేదు, నాకు తెలియదు. ఉమ్. ఓకే, అయిపోయింది. ఉమ్. తర్వాత ఫుడ్ పెట్టుకున్నారు అందరూ. నేను తినే ఫుడ్ కూడా తినకుండా నేను వదిలేసేసి సాక్రిఫైస్ చేసి వాళ్ళ కోసం ఆ పీసెస్ వదిలేసాను. ఉమ్, తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేసి ఎవరు ఫుడ్ అక్కడ వదిలేసేసి ఎవరి హౌసెస్లోకి వెళ్ళిపోమన్నారు. ఉమ్, ఉమ్. అప్పుడు ఆటోమేటిక్ నచ్చక అర్థమైందా, అది కోపం వచ్చేసింది. ఎందుకంటే ఫుడ్ విషయంలో చాలా ఎమోషనల్ పర్సన్. అది ఫీల్ కాదు. చేసే అది మీకు మొత్తం అర్థం అవ్వాలి కదా, సమ్ కాంటెక్స్ట్ అసలు ఏం జరిగి ఉంటుందో మీకు అర్థమైపోవాలి కదా. సో ఆ టైంలో ఫుడ్ నోటిగా లాక్కున్నారనే ఉద్దేశంతో నేను స్టాండ్ తీసుకున్నాను, కొంచెం ఎమోషనల్ అయ్యాను. అది అయిపోయింది కదా. దాని గురించి దాని తర్వాత ఎమోషనల్ అయ్యా. దాని తర్వాత నేను ఛాలెంజ్ కూడా చేశాను. దాని తర్వాత కొంత టైం ఇచ్చారు బిగ్ బాస్. దాని తర్వాత ఎవరికాల ఫుడ్ అరేంజ్ చేశారు. ఫస్ట్ టైం ఫుడ్ బేస్ చేసిన ఫార్మాట్ నాకు తెలియదు కదా, ఇలా నడుస్తుందని. మాకు లావిష్ లగ్జరీ ఫుడ్ పెట్టారు, వాళ్ళకేమో పాపం నార్మల్ ఫుడ్ ఇది పెట్టారు కదా. నేను వాళ్ళ వైపు ఫేస్ చేసి కూర్చున్నాను. ఫస్ట్ ఆ ఫుటేజ్ దొరికితే కూడా చూడండి. ఆ చూస్తూ నాకు ఇష్టం లేక ఫోన్లో ఏదో ఫుడ్ తింటున్నారు అని ఒక సాటిస్ఫాక్షన్ తో నేను ఇటు సైడ్ వచ్చి కూర్చున్నా. ఈ డైరెక్షన్ కూర్చున్నప్పుడు వాళ్ళు ఇలా కూర్చుని ఉన్నారు. ఓకే, ఇలా ఉంది పొజిషన్. కూర్చుని ఉన్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను అసలు చాలా సైలెంట్గా ఉన్నా, మీరు కావాలని చెక్ చేసుకోండి, నేను ఎంతైనా సరే చాలా సైలెంట్గా ఉన్నా. వీళ్ళు మాట అనుకుని దేవర్ పుల్లింగ్ దేర్ లెగ్స్. ఏమనని, మా సాంబార్ చాలా బాగుంది, మా ఆలు కర్రీ బాగుందని వీళ్ళు అంటున్నారు. వీళ్ళేమో అరే మా దగ్గర బ్రౌనీ వచ్చింది చాలా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పి ఒకళ్ళు ఆట పట్టించుకుంటున్నారు. ఆ ప్రాసెస్ లో సరదాగా జోవెల్గా మాటలు జరుగుతున్నాయి, అటు ఇటు మాటలు వెళ్తున్నాయి. ఆ ప్రాసెస్ లో ఎవరన్నారు ఏదో ఫ్లవర్స్, మన ఇమాన్యుల్ బ్రదర్, నాకు ఎగ్జాక్ట్ గుర్తుంది ఫ్రాంక్ అది ఆ కాంటెక్స్ట్. ఇమాన్యుల్ బ్రదర్ ఫ్లవర్ ఆడటం ఏదో, ఇక్కడ ఎవరో దాని ముందు రెడ్ ఫ్లవర్ అని ఏదో మామూలుగా మాట్లాడితే అక్కడ ఫ్లవర్స్ కలర్స్ ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళు రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు. ఈ కాంటెక్స్ట్ ని యాజ్ ఇట్ ఈస్ నేను ట్రాన్స్లేట్ చేశాను. ఆ బిట్ వరకు మా వాళ్ళు తీశారు, దాన్ని ప్రొక్యూర్ చేశారు. నా నుంచి ఏం వచ్చింది, ఎందుకంటే ఆ రోజు హోస్ట్ గారు చూపించినప్పుడు నేను అసలు నా నోటెంబర్, ఎందుకంటే నేను ఇంటెన్షన్ గా ఉంటే యాక్సిడెంటల్ గా ఉంటే ఎక్కడ చోట రిజిస్టర్ ఉంటుంది ఫ్రేమ్ లో. లేదు, ఇది నా నోటెంబర్ వచ్చింది, నేనే అన్నానా, ఐ గివ్ అప్ అని చెప్పాను. ఐ స్టిక్ టు మై స్టాండ్. దాని ముందు మధ్యాహ్నం తను గుండంకులు అన్న విషయం నాకు తెలియదు. ఈ రెడ్ ఫ్లవర్ కాంటెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ నార్మల్ గా గుండంకులు అని అంటే అసలు రెడ్ ఫ్లవర్ అసలు ఎవరికి రిజిస్టర్ అవ్వాలో గుర్తులేదు. అక్కడ గుండంకులు అనగానే అప్పుడు నాకు రిజిస్టర్ అయింది కాబట్టి నేను సీరియస్ అయ్యాను. వెంటనే ఇమాన్యుల్ బ్రదర్ వచ్చేసి అన్న సారీ అన్న, నా ఉద్దేశం అది కాదంటే, సరే ఓకే అలా మాట్లాడద్దు అని చెప్పాను. అయిపోయిన ఒక 5 minutes 10 minutes తర్వాత వెంటనే బిగ్ బాస్ ఏం చేశారంటే అక్కడ అంతా కూడా వచ్చి మార్నింగ్ అంతా చేసి పడేసేసారు కదా, అంతా ఈ మెరుపులు ఏదైతే ఉన్నాయో వాట్ యూ కాల్ గ్రాఫిటీ కదా, ఏదైతే ఉందో పడేసేసారో క్లీనింగ్ చేసేసరికి ఎంత ఏం పడుతుంది. నేను అప్పుడు హౌస్ క్లీనింగ్ మానిటర్, నా దగ్గర వర్క్ చేస్తుంది ఇమాన్యుల్. ఓకే, టెనెంట్ గా వచ్చి వర్క్ చేయాలి కాబట్టి. అప్పుడు ఇమాన్యుల్ ఏమన్నారంటే, బ్రదర్ కొంచెం కొంచెం చూసి చెప్పండి, ఇంత టైం తొందరగా అవ్వదు, చాలా ఉందని అన్నప్పుడు ఇమాన్యుల్ అన్నాను, బ్రదర్ ఇందాక మీరు మాట్లాడిపో చూసి మాట్లాడాల్సింది అని అన్నా. దానికి అప్పుడు వెంటనే దాన్ని సారీ చెప్పింది దాన్ని కూడా మేము చేయకుండా ఆర్గ్యుమెంట్ మీద ఓవరాల్గా మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. అక్కడతో అయిపోయింది ఆ విషయం, దాన్ని ఫర్దర్ డ్రాగ్ ఆన్ చేసుకోవాలి. వీకెండ్ వచ్చిన తర్వాత ఈ లోపల ఏమైంది, నైట్ నాకు మనీష్ చెప్పారు, సార్ మీరు ఇప్పుడు ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు, తన మధ్యాహ్నమే మాట్లాడారు కదా మాట అన్నారు అన్నప్పుడు ఇమాన్యుల్ కూడా నేను మధ్యాహ్నం మాట్లాడి అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే, నువ్వు మధ్యాహ్నమే మాట్లాడావా, మీరు మధ్యాహ్నమే మాట్లాడారా, ఎంత ధైర్యంగా చెప్తున్నారా విషయం, ఆ చనువు ఉందా మీకు, ఆ ఫ్రీడమ్ ఇచ్చానా, ఇవ్వలే కదా. ఎవరినైనా ఇక్కడ పెట్టుకుంటే ట్రై చేస్తా, ఇక్కడికి ఎక్కించను శివ, చాలా సింపుల్ చెప్తున్నా. అది మా ఫాదర్ కూడా మాట్లాడారు, చాలా సింపుల్ చెప్తున్నా కదా, దట్ ఈస్ మై పర్సనాలిటీ అంతే. ఇక్కడ అంటే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా బాగా నచ్చితే ఇక్కడ వరకే ఉంచుతా, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది చెప్తున్నా కదా, ఎవరైనా గుండెలో పెట్టుకుంటా, గుండె మీద ఎక్కించి డాన్స్ చేయించుకోను. మరి మీరు గుండు అనుకున్నారు, గుండె మీద కంటే ఇది మాట్లాడే డైలాగ్ అంటే మీద ఎత్తి మీదకి ఎక్కి డాన్స్ చేయనివ్వను. మీరు గుండె అనుకున్నారు బ్రదర్, గుండె మీద ఎక్కించుకున్నారు, గుండుకి మోకాలికి బోడి గుండుకి ముడి పెట్టద్దు అన్నప్పుడు ఆటోమేటిక్ గుండు అన్నారని చెప్పి తీసుకోవద్దు. అది సామెతలో వాడే పదాలు కదా, ఆ సామెతలో పదాలు కాబట్టి బాడీ షేమింగ్ అనే పదం వైఫ్ గారు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అన్నారు, మా హరీష్ గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఉంటదండి, మంచి జోయల్ గా ఉండే పర్సన్ అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంత జోయల్ గా ఉండే పర్సన్ బిగ్ బాస్ హౌస్ లోనే ఎవరో ఏదో గుండంకులు అని కానీ లేకపోతే ఏదో అంటే శివ ఒకటే మాట్లాడుతాను. బిగ్ బాస్ లో మీకు రూల్స్ తెలుసు కదా, కాంట్రాక్ట్ ఏమిటో తెలుసు కదా, మనిషి రంగు, అవతారం,
ఓకే, Hmm. క్యాస్ట్, రిలీజియన్, Hmm. నేషనాలిటీ విషయం మీద ఇటువంటి కామెంట్స్, డెరిగేటరీ స్టేట్మెంట్స్ పాస్ అది చేయకూడదు. లోపల కూడా ఉంటది రూల్స్ బుక్ లో. అది సొసైటీలో కూడా ఉంటుంది, అవును కదా, అవును. కొంత మెయింటైన్ చేసుకోవాలి కదా. అవును. నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందంటే ఒకళ్ళు నాన్ సెన్స్ మాటలు మాట్లాడినప్పుడు నేను సెన్స్ ఆఫ్ హ్యూమర్ గా మెయింటైన్ చేయను. ఉమ్, అర్థమైందా? ఉమ్, నవ్వుతా, ఉమ్, నవ్వులు పాలవటానికి మాత్రం రెడీగా ఉండను. ఉమ్, అర్థమైందా? సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అట్మోస్ట్ టాప్ ప్రయారిటీలో పెట్టుకుంటాను నేను. ఉమ్. అది మీరు కాదు, దేవుడు వచ్చినా, మా కాదు ఫాదర్ కదా. వచ్చినా, హరిత వచ్చినా అదే మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు